ఇక ప్రస్తుతం బొమ్మరాసిపేటలో రైతుల ఆందోళనలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ధరణి వచ్చిన తర్వాత బాగా అనిపిస్తుంది. ధరణి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూములు అసలు ఓనరు అసలు కబ్జాదారుని పక్కకు పెట్టి ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పేర్లు కూడా వచ్చినాయి. ఒక బొమ్మరాజపేటలే కాదు చాలుకులు వచ్చినాయి. వీటినన్నిటి కూడా రెక్టిఫై చేస్తాం, ఈ ధరణిని తీసుకుపోయి బంగాళా ఖాతాలో కలుపుతాం అని భూభారత్ తెచ్చిండు. కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక విడినట్టుగా ఆనాడు వాళ్ళు తప్పు చేసి నల్లంటలను నిల్లు పెడితే గోల పెడితే ఆపే ప్రయత్నం చేసిండు. కానీ ఈనాటి ప్రభుత్వం మాత్రం ఏకంగా భూముల్ని కబ్జా పెట్టే ప్రయత్నమే చేస్తూ ఉంది. నేను మళ్ళొకసారి లంచాలకు మరిగినటువంటి కొద్దిమంది అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇవాళ కాకపోయినా రేపు తప్పకుండా శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు స్పందించి ఇదేమో 1 ఎకరానికో 2 ఎకరాలకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది ఏకంగా 1049 ఎకరాలకు సంబంధించిన భూమి. ఇవాళ భూమి ధరలు పెరిగినాయి. 4 కోట్లు 5 కోట్లు 6 కోట్ల భూములు పెరిగినాయి. 1049 ఎకరాలకు సంబంధించినటువంటి వందల మంది రైతులు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా అధికారులు ఉండడం, ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తిగా ఉండడం సహించరాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అధికారులు చట్టాన్ని లోబడి పనిచేయాలి తప్ప, న్యాయానికి లోబడి పనిచేయాలి తప్ప బ్రోకర్ల డబ్బుల సంచులకు ఆశపడి బాసుల ఆదేశాలే శిరోధారజ్ఞ భావించి రైతుల కళలో మట్టుకొట్టే ప్రయత్నం చేస్తే గతంలో ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లయితే జైల్లో ఉందో మీ బతుకులు కూడా అట్నే అవుతాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో 2 జిల్లాల కలెక్టర్లకే, రంగారెడ్డి జిల్లా కలెక్టరు, మేడ్చల్ జిల్లా కలెక్టరు బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే ఇవాళ ఎక్కడున్నది ఏం చేస్తున్నారో మీకు అర్థం కావాలి. గతంలో కూడా ముఖ్యమంత్రుల ఆదేశాలైతే పనిచేసిన అధికారులు ఎట్లా జైళ్ళకు పోయినా మీకు గుర్తు రావాలి. ఇవాళ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయి, పార్టీలు మారుతాయి తప్ప ప్రభుత్వాలు మారవు. కలెక్టర్ అనే వ్యక్తి ఓ ప్రభుత్వ అధికారి 30-35 ఏళ్ళు అధికారంలో ఉంటారు. ఎవరు ఉన్నా లేకపోయినా ఓ చట్టం ఉంటుంది, ఓ సిస్టమ్ ఉంటుంది. చట్టాన్ని మర్చిపోయి కనుక మీరు ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో ఇవాళ తప్పుకొని ఉండొచ్చు, కానీ రేపు మాత్రం తప్పించుకునే ప్రయత్నం ఉండదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. కొంతమంది కుక్క లెక్క మాట్లాడుతూనే ఉంటారు, ఎవరు పడతామో వాని మీదనే. ఇవాళ నేను అంటున్నా, నిజంగానే ఆ కాలంలో ఎవరైనా ట్యాంపరింగ్ చేసి నిజంగా ఓనర్ది భూమి పోర్చరీ సంతకాలతో లేదా దొంగతనంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తే ఆనాడే ఎంక్వైరీ చేయాల్సి ఉండే. నేను అంటున్నా, ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఇన్ని భూములు, ఇన్ని రకాల ల్యాండ్ కన్వర్షన్స్ అయిపోయి నాలా కన్వర్షన్ చేసుకొని ఒక్క ఓనర్ కాదు 2-3 చేతులు మారి గిన్ని సంవత్సరాలు ప్రశాంతంగా ఉండగా 55 ఏళ్ళ తర్వాత ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే తెలంగాణలో ఇట్లాంటివి చేయాలనుకుంటే ఒక సగం తెలంగాణకి ఇట్లే ఉంటుంది. గుర్తుపెట్టుకోవడం, సగం తెలంగాణ ఉంటుంది. ఇలా ఇక్కడో భూస్వామి దగ్గర పనిచేస్తే పోరా దున్నుకోపోబిడ్డ అని ఇస్తారు భూములు, కాగితాలు ఉండవు. ఎక్కడో పోరాటం ద్వారా వచ్చిన భూములు ఉంటాయి, కాగితాలు ఉండవు. ఎక్కడో ఎట్టి చేస్తే వచ్చిన భూములు ఉంటాయి, కాగితాలు ఉండవు. నా భూమే కదా, నేను
నా బావి కదా, నా పొలం కదా, నా పంట కదా అని చెప్పి వాళ్ళు ఇలా ఉంటున్న ధరణి వచ్చిన తర్వాత కొన్ని లక్షల ఎకరాల భూములు ఇట్లా అన్నమాట వాస్తవం. మేము అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఏ పేదల భూములైతే అవి అసైన్మెంట్ భూములు కావచ్చు, మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, దొరలతో కొట్లాడి తెచ్చుకున్న భూములు కావచ్చు, దొరల దగ్గర ఎట్టి చేసి సంపాదించిన భూములు కావచ్చు, ఆ భూములన్నీ కూడా మళ్ళీ వాళ్ళకు పాస్ పుస్తకాలు వస్తాయి, వాళ్ళకు మళ్ళీ టైటిల్స్ వస్తాయని చెప్పి భావించినాం. కానీ ఇవాళకి కూడా ఎక్కడ దక్కనే ఉంది. ఆనాటి ప్రభుత్వమేమో 2 జిల్లాల కలెక్టర్ల మీద కబ్జా పెడితే ఇవాళ ప్రభుత్వం 8 జిల్లాల కలెక్టర్ల మీద అజమాయిషి పెట్టింది. ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి అధికారం లేదు, జేసీకి అధికారం లేదు. సత్తా కలెక్టర్ దగ్గర పోవాలి, కలెక్టర్ గారు అంటారు నవ్వుతాడు ఊరుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే మా చేతిలో ఏం లేదు. అంటే అన్ని రకాల ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా పాత పద్ధతులలో ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకు, జేసీలకు, కలెక్టర్లకు హక్కులు సంక్రమించిన తర్వాత ఎందుకు ఇవాళకి కూడా హక్కులు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు సప్పు చెప్పారంటే బాసుల ఆదేశం లేకుండా, మంత్రుల ఆదేశం లేకుండా కలెక్టర్ ఇలా సంతకం పెట్టే అధికారం లేదు. వాళ్ళ ఆదేశాలు లేకుండా చీమ చిట్టుకోమనేటువంటి ఆస్కారం లేదు. ఇవాళ ఆనాడు ప్రభుత్వ ఆయంలో 5 6 ఉంటే ఇవాటి ప్రభుత్వ ఆయామలో ఒక 20 మందో 25 మందో ఉంటారు. వాళ్ళు నేను చేయిస్తా, నేను తీసుకుపోతా. గిరి వీళ్ళు పనిచేసే పని ఇవాళ అనుకుంటాను. ఏమవుతుంది మాకు, ఏం చేస్తారు మాకు? మాలాంటి వాళ్ళం తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ఇప్పటికే మా రామచంద్రరావు గారు ఇక్కడికి వచ్చిపోయిండు, పరిశీలన చేసిపోయిందని చెప్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఎన్ని సంస్థలు అయితే ఉంటాయో ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఇవాళ ఉత్తరాలు వేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏసీపీకి రాస్తాం, అవసరమైతే చీఫ్ జస్టిస్ గారు రాస్తాం, ముఖ్యమంత్రి గారు రాస్తాం. ఇక్కడ కనుక వీళ్ళు న్యాయం చేయకపోతే ఇవాళ దేశంలో ఉన్న ఈడీకి ఉత్తరాలు రాస్తాం, మేము సిబిఐ కూడా ఉత్తరం రాస్తాం, దీనిలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా తప్పకుండా రాస్తామని చెప్పి ఈ సంఘం మనం చేస్తా ఉన్నాం. మీరు ఇంకా నేను అంటున్నా ఇవాళ 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఒక 5 సమస్య ఉంటే 15 ఏళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. 14 ఏళ్ళలో 15 ఏళ్ళలో 16 ఏళ్ళలో కనుక వరుస పెట్టి ఉండి ఏ సమస్య లేకపోతే 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మీరు వచ్చి ఈ సమస్య ఉందంటే అది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు లాంటివి జడ్జిమెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీకు కనబడతలేవు. 40-50 ఏళ్ళుగా ఆ భూముల మీద వ్యవసాయం చేసుకుని బతికే పేద కుటుంబాలు మీకు గుర్తొస్తలేవు. ఇవాళ అనేక ట్రాన్సాక్షన్ జరిగి పెద్ద పెద్ద సంస్థలు కూడా కొనుక్కొని ఐటీసీ లాంటి సంస్థ అంటారట, ఐటీసీని ఏం చేయలేకపోతావు నువ్వేం చేస్తావని చెప్పి ఐటీసీ వాడు బట్టి కొనుక్కుంటాడు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటాడు. అన్ని రకాల లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఇవాళ భూములు కొంటాడు ఐటీసీ వాడు. ఐటీసీ వాడికి మరి లీగల్ ఒపీనియన్ ఎట్లా వచ్చింది? ఐటీసీ వాడు కొనుక్కున్నా అని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే రిజిస్ట్రేషన్ ఎట్లయింది? ఐటీసీ వాడు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోతే ఎట్లా మ్యూటేషన్ అయింది? మీరే మ్యూటేషన్ చేస్తారు, మీరే రిజిస్ట్రేషన్ చేస్తారు, మీరే కన్వర్షన్ చేస్తారు, మీరే 20 ఏళ్ళ తర్వాత ఇవాళ ఈ పరిస్థితి ఒడిగడుతుందంటే ఇవాళ భూముల మీద ఎట్లా కన్నుబడదో ఇవాళ వీళ్ళు వచ్చిందే. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి పరిపాలన అనుభవం లేకపోవచ్చు, కానీ భూముల మీద మాత్రం ఈ రాష్ట్రంలో ఎవ్వరు లేనంత అనుభవం మాత్రం రేవంత్ రెడ్డికి ఉంది. రిసోర్సెస్ కావాలైనా. అందుకే సంగారెడ్డి కలెక్టర్ కావచ్చు, మెదక్ కలెక్టర్ కావచ్చు, భువనగిరి కలెక్టర్, మల్కాజిగిరి కలెక్టర్, ఇవాళ రంగారెడ్డి కలెక్టర్, అంతేకాదు వికారాబాద్ కలెక్టర్, ఎక్కడెక్కడైతే 5 కోట్లు 10 కోట్ల విలువైన భూములున్నాయో అలాంటి జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్లకు నా భూమి కూడా నాది అని చెప్పి నేనే ప్రూవ్ చేసుకోవాలంట. నా భూమి ఇది నాది అని చెప్పి నేను ప్రూవ్ చేసుకోవాలంట. మొత్తం తీసుకుపోయి 22 ఏళ్ళ కింద పెట్టిండ్రు. మీకు తెలుసో తెలియదు, ఈ మధ్యకాలంలో ఎప్పుడో వచ్చినాయి 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలు, 40 ఏళ్ల క్రితం కట్టినటువంటి కాలనీలు, 20 ఏళ్ల క్రితం కట్టిన అపార్ట్మెంట్లు, ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని వేల కాలనీలు, వేల గేటెడ్ కమ్యూనిటీలు, వేల అపార్ట్మెంట్లు, లక్షల ఎకరాలలో ఉన్నటువంటి భూములలో కట్టిన ఇళ్ళన్నీ కూడా ఇవాళ 22A కింద పెట్టిండు. 22A కింద పెట్టిండు, నిషేధించి జాబితాలో పెట్టిండు.
30 ఏళ్ళ క్రితం కొనుక్కున్నవానికి ఇవాళ నిషేధ జాబితా పెట్టాలంటే మీకు మెదడు ఉన్నట్టా లేదా మీరు ఆలోచన చేసుకోండి. అలా మనకి నైబరుగా ఉంటుంది గుడ్లపోచంపల్లి పక్క. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ సహాయం దేవుడు ఎరుగు కానీ ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల నివసించే ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసిండ్రు వీళ్ళు. ఇవాళ ఎవరికి నిద్ర పడతలేదు. ఇప్పటికే ఉద్యోగాలు పోతున్నాయి అనే బాధ ఉన్నది, ఉద్యోగాలు దొరకలేని బాధ ఒకటి ఉన్నది. ఒకవేళ కొడుకుని ఎక్కడైనా అమెరికా పంపుకోవాలంటే ఇల్లు కుదబెట్టుకోవాలి, ఇల్లు అమ్ముకోవాలి. ఇవాళ వీళ్ళు 22A కింద పెట్టిన కర్మానికి ఆయన రెవెన్యూ మంత్రిగా అంటారు. ఎట్లా పెట్టిన మా కలెక్టర్లు, మీరు తొందరపడకండి, మీరు భయపడకండి. ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని? ఎవరు పెట్టమన్నారు? ఎందుకు ఇలా గోసపుచ్చుకుంటున్నారు మీరు? ఇవాళ అధికారుల మీద మీరు ఎందుకు నేర్చున్నారు? ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా, రెవెన్యూ మంత్రి గారి ఆదేశాలు లేకుండా 22A కింద పెట్టే దమ్ము కలెక్టర్ కొందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ కలెక్టర్గా దమ్ము లేదు, ఏ ఆర్టీఓకి దమ్ము లేదు. ఇవాళ మీరు పైనుంచి ఆదేశాలు ఇచ్చి మీరు పెట్టిస్తున్నారు. పెడితే మీరు వాళ్ళ దగ్గర పోవాలి. ఇవాళ నా భూమి నేను కన్వర్షన్ చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలట. నా భూమిని ఇవాళ మీరు ముటేషన్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలట. ఆ డబ్బులు 1,00,000 2 లక్షలు కాదు, 30%. నాకు 1 ఎకరం భూమి 10 కోట్లు అయితే ఇవాళ 3 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 3 కోట్ల రూపాయలు ఇచ్చే స్తోమత లేకపోతే 3 కోట్ల విలువైన భూమి ఇవ్వాలని చెప్పి కండిషన్ పెడుతుందంటే ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలారా, మాలాంటి వాళ్ళం 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చినాం. 14 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ భూ రికార్డులు మంచిగా ఉంటాయి అనుకున్నాం, ప్రశాంతంగా జీవిస్తాం అనుకున్నాం, కష్టం లేనటువంటి జీవితం ఉంటుంది అనుకున్నాం, మా ఉద్యోగాలు మొత్తం మాకే ఇవాళ వస్తాయని చెప్పి అనుకున్నాం మేము. కానీ ఇవాళ ఈ 10-12 సంవత్సరాల కాలంలోనే అర్థమైపోయింది, పేనం నుంచి పూలపడ్డ అర్థమవుతుంది. పేనం నుంచి పూలపడ్డగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇవాళ ఒక మంచి పరిపాలన అందించాల్సినటువంటి ఇక్కడ పాలకులు ఇవాళ మీరు చేస్తున్న ద్రోహానికి ప్రజలు ఎక్కడ కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. ఎవరిచ్చింది మీకు తొండ పరుగు ఎనుగుల దాకా అన్నట్టుగా నీకు ఇస్తే 2028 వరకే నీ ప్రభుత్వం అధికారం ఉంటుంది సుమా. ఆ తదుపరి మళ్ళీ దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోతానే విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ మనం చూసినాం, రాజులు పోయినాయి, రాచరికాలు పోయినాయి, నియంతృత్వాలు పోయినాయి. ఎన్నటికైనా ప్రజల జీవితాలతో చెలగాడమాడే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందో ఇవాళ మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తున్నా. మా ప్రజలకి ఇప్పటికిప్పుడు తిరుగుబాటు చేసేటువంటి శక్తి లేకపోవచ్చు, నేను తిట్టే శక్తి లేకపోవచ్చు, కోర్టులలో కోట్ల రూపాయలు పెట్టి బ్రోకర్కి చేసే సత్తా లేకపోవచ్చు. కానీ ఎన్నడో ఒకనాడు ఇవాళ బొమ్మరాజుపేట ప్రజానీకానికి, చుట్టుపక్కల ప్రజానీకం అంతా కూడా అండగా ఉంటున్న విషయం మర్చిపోకండి. ఎవడో పుట్టుకొస్తాడు, ఎవడో మీకు అండగా ఉంటాడు. మీ సమస్య పరిష్కారాంత వరకు కూడా మీ వెంట ఉంటాయని చెప్పి ఈ సందర్భం అందజేస్తా ఉన్నా. నేను మీ ఒక్కడే మళ్ళా ముఖ్యమంత్రి గారికి డిమాండ్. సో రైతుల పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలని చెప్పి ఈటెల రాజేందర్ రైతులు చేపట్టినటువంటి దీక్షలో పాల్గొని ఆయన ప్రసంగించడం జరిగింది.